హాయ్ 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 మామ, ఎలా ఉన్నారు? ఏంది గిండు పెట్టుకుని శనగపిండి పట్టుకొని ఉన్నారు అనుకుంటున్నారా? ఈరోజు సాయంకాలం గట్ట బజ్జీ చేసుకొని తినాలనిపించింది. ఏం బజ్జీ అంటే ఉల్లగడ్డ, పచ్చిమిరపకాయ, ఎగ్, మూడు మూడు రకాల బజ్జీలు చేసుకొని తిన్నాము. ఓకేనా? ఎందుకో తినాలనిపించింది ఈరోజు, అది పనిగా చేసుకున్నా. చూడు, కడాయి పెట్టుకున్నది, నీట్గా ఆయిల్ పోసుకున్నామా, ప్రశాంతంగా. చూడు, నాకైతే ఇలా చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అసలుకి. అందుకనే ఈరోజు ఇంటికాడ చేసుకొని తినాలని అనిపించింది. మామూలుగా బయట కొనుక్కొని తింటూ ఉంటాం, కానీ ఎందుకు ఈరోజు ఇంటికాడ చేసుకొని తినాలనిపించింది. వేడి వేడి గట్టిగా ఆలు బజ్జీ ఎంత బాగుంటుంది తెలుసా అసలుకి. ఈ నేను బయట తినే కాడ చూపిస్తాను, అక్కడ కూడా బాగుంటాయి. అందరూ బజ్జీ వేస్తారు, కానీ ఆ సాఫ్ట్గా ఉంటుంది చూడు, వాళ్ళ దగ్గరే రుచిగా ఉంటుంది. కొంతమంది అయితే ఏందో అప్పడాలు చేసినట్టు చేస్తారు. బజ్జీ అంటేనే బాగుండాలి, మృదువుగా ఎక్సలెంట్గా ఉండాలి. అట్లాంటప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది తినే వాళ్ళకే తెలుస్తుంది మా టేస్ట్ అనేది. అందరూ తినేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ దాన్ని ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే రెడీ అయిపోయి చూడు, ఎగ్, 4 మిర్చి ఎంత బాగున్నాయి అసలుకి. కరివేపాకు కూడా వేసుకున్నాను నేను, అది పనిగా. చికెన్ పకోడాలు అది కరివేపాకు వేయించి మరి అది పనిగా వేయించుకుంటాను తెలుసా నేను. బజ్జీలు కూడా చూడ సర్రంటే కాగుతూ ఉన్నాయి. అయిపోయినాయిలే, సగం అయిపోయినాయి. ఇప్పుడు ఎక్స్ట్రాగా 2 గుడ్లు కూడా తెప్పించుకున్నది పనిగా. 2 ఒక 3-4 గుడ్డు బోండాలు, అదే ఎగ్ బజ్జీలు అని అంటారు అనుకోండి. మీరేమంటారు? నేనైతే ఎగ్ బజ్జీ అంటాను. మరి మీరు? అయిపోయినాయి, కాగిపోయినాయి. అలా తిరగేసుకుంటా ఉన్నావా, కరెక్ట్గా 2 మినిట్స్లో అన్నీ రెడీ అయిపోయినాయి. అబ్బా, ప్రశాంతంగా చూడు ఎట్లా వేస్తూ ఉందా. ఎంత బాగా అది పిండి కలుసుకొని ఉంటుందో అంత బాగుంటాయి అసలుకి. అంతే, రెడీ అయిపోయినాయేమో. చూడు, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అసలు. చూడు, కారం కొట్టించుకున్నాను, సూపర్గా ఉన్నాయి అసలుకి. చూడు, ఆలు బజ్జీ సూపరు. ఎగ్ బజ్జీ చూడు, ఉడుకుడుగ్గా కొరుక్కొని తింటా ఉంటే మజానే వేరు మామ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోలు మళ్ళీ తీసుకొస్తూనే ఉంటాను.